అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు డైకాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్తో పాటు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోంచి ఇన్ఛార్జీలకు ఉన్న నేతలు మొత్తం హాజరవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంత మాట్లాడు చెప్పండి సార్. చెప్పండి, అంటే ఈరోజు నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు, ఎట్లా? జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించాం. 2019కి ముందు కూడా నెల్లూరు జిల్లాలో మాగుంట లేఅవుట్లో నూతనంగా కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఈరోజు అది ఖాళీ చేసి మరలా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అందుకని మరలా నూతన కార్యాలయాన్ని ఈరోజు సొంతంగానే నిర్మించుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి. దీనికి సంబంధించి మా లక్ష్యం ఈరోజు యాదృచ్ఛికంగానే జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ప్రకటించడం జరిగింది మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. మా లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు 100% విజయం సాధించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం. కార్యాలయాన్ని సాదాసీదాగా ప్రారంభించాలనుకున్నా కూడా ఈరోజు విషయం తెలుసుకుని విశేషంగా విచ్చేసి ఆదరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను 3వసారి జిల్లా అధ్యక్షుడిని కావడం. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఒక కీలకమైనటువంటి సమయంలో ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. మరలా ఈరోజు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మరలా తిరిగి పునరుత్తేజం కలిగించి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా, అందులో మా వంతు భాగస్వామ్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్న స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏకత్రాటి మీదకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వాళ్ళకి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో విజయమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ఇలాంటి ఎన్నో పథకాలు అమలు పడుతుంది. ఈరోజు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఆగిపోయినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజలలో సాధారణంగా 1 సంవత్సరం వేచి చూడాలి అంటారు ఏ ప్రభుత్వానికైనా. ఈ ప్రభుత్వం 6 నెలల లోపలనే భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు లేనిపోని అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పడం జరిగింది. పాపం చంద్రబాబు నాయుడు పదే చెప్పడం, నమ్మించడం, ఎన్నికల సమయం కూడా ఎక్కువగా ఉండడం, ప్రజల్లో చర్చ జరగడం, ఇస్తాడేమోననేటువంటి ఆశపడడం, ఈరోజు ప్రజల చేత ఓట్లు వేయించుకుని మరలా వంచేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ప్రజలు జన్మలో ఇక చంద్రబాబు నాయుడు మారడు, ఇక చంద్రబాబు నాయుడు బుద్ధి మారదు, కాబట్టి మరలా మనల్ని మోసం చేశాడని ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన ఆవేశంగా మారేటువంటి పరిస్థితుల్లోనే దానితో పాటు ఇస్తాను అని చెప్పింది ఇవ్వకపోగా పెంచను అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద అదనపు భారం మోపేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు నోటి గుండా అనేక సమావేశాల్లో నేను రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ₹1 కూడా కరెంట్ ఛార్జీ పెంచను అని చెప్పి ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పటికప్పుడుగా ప్రజల మీద భారం మోపుతున్నాడు. దానికి సంబంధించి 27వ తేదీ నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టి విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు నైజం బయటపడింది, చంద్రబాబు నాయుడు మోసం బయటపడింది, చంద్రబాబు నాయుడు డొలతనం బయటపడింది. దీని ద్వారా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పడానికి 6 నెలలకే ప్రజలు సిద్ధపడి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. జమిలీ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ప్రజలు చంద్రబాబు నాయుడు మన చేతికి చెక్కబోతున్నాడు అనేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. రేపు చంద్రబాబు నాయుడికి ఆ 11 సీట్లు నిలుపుకుని చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు, 11 వచ్చాయి. చంద్రబాబు నాయుడు 1 కొట్టేస్తే 1 సీటు నిలుపుకోవడం కూడా గగనమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్, ఒకటి, సాగునీటి ఎన్నికలు సజావుగా సాగాయి. సాగునీటి ఎన్నికల మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీకి లేదని కూడా మంత్రి ఆనం రానారెడ్డి కూడా నేను విమర్శించారు. దాని ఏమన్నా? సాగునీటికి సంబంధించి ఏ విధంగా ఎన్నికలు జరిగాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాగునీటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయనేటువంటిది మనందరం చూసాం. కాబట్టి పత్రికల్లో పొంకాలుగా వార్తలు వచ్చాయి.
కాబట్టి సాగునీటి సంఘాలకు సంబంధించి నేను వివరంగా కూడా ఇవ్వడం జరిగింది. అనేక రకాలైనటువంటి దారుణాలు, దాడులు, ధ్వంసాలు, విధ్వంసం సృష్టించి తమ వాళ్ళని ఎంపిక చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా చేశారు. ఏది ఏమైనా సరే ఈరోజు అది ఒక ప్రహసనంగా మారింది. కాబట్టి ఒక ఎన్నికలు ఇంత దారుణంగా జరుగుతాయనేటువంటి దానికి రాష్ట్రం, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా కూడా ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది. త్వరలోనే జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రతితో గయాజార్ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.